కాసేపట్లో పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ధరణి కోటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నారు సీఎం. లబ్ధిదారులతో కలిసి భోజనం కూడా చేరున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 207 అన్నా క్యాంటీన్లను సర్కార్ ఏర్పాటు చేసింది. రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లోనూ 62 క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తంగా అన్నా క్యాంటీన్ల సంఖ్య 269కి పెరగనుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, ఇంకా ఎంతసేపట్లో సీఎం అక్కడికి చేరుకుంటున్నారు? అన్నా క్యాంటీన్ ను ఇంకా ఎంతసేపట్లో ప్రారంభిస్తారు? అంటే మరొక 10 నిమిషాల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు అయితే అమరావతికి రానున్నారు. ప్రధానంగా కూడా ఇప్పటికే ఉండవల్లి నుంచి కూడా ఆయన హెలికాప్టర్లో బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఇక్కడ ఉన్నటువంటి ధరణి కోటలో హెలీప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఆ హెలీప్యాడ్ దగ్గరికి ఆయన చేరుకుంటారు. ఇప్పటికే కలెక్టరు, ఎస్పీ, అదేవిధంగా కూడా అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు, చూడొచ్చు. ఇక్కడ ఏదైతే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ఉందో ఆ అన్నా క్యాంటీన్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రధానంగా కూడా 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇక్కడ ఏదైతే అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు సంబంధించి ఈ ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని చాలా స్వల్ప ధరలకు అందించే విధంగా కూడా పేదలకి ఈ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది దానికి పెద్ద ఎత్తున కూడా ప్రధానంగా కూడా అప్పటి అన్నా క్యాంటీన్లు విషయం ఏదైతే ఉందో దానికి మాత్రం పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఆదరణ లభించినటువంటి నేపథ్యం. అయితే తర్వాత ఎప్పుడైతే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం తొలగించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా ఇక్కడ పేదలకి సంబంధించి వాళ్ళకి భోజనం కానివ్వండి, టిఫిన్ కానివ్వండి అందని లేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగానే వచ్చిన వెంటనే కూడా 209 అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పుడైతే మాత్రం సెకండ్ ఫేజ్లో అయితే మాత్రం మరో 62 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ చేసేటువంటి క్యాంటీన్కి సంబంధించి ఈ రోజు అయితే ఈ వివిధ గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి 62 ఏవైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఈ అన్నా క్యాంటీన్లని సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా వాటిని అయితే ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికే అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి చేరుకొని ఆయనకు చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకైతే మాత్రం ఆహ్వానం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే కోతవేటి దూరంలో, రాజధానికి కోతవేటి దూరంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతం, అమరావతి టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అక్కడ ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి సంబంధించి అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత అక్కడ ఆయన భోజనం చేయటం, ఆహారం దానికి సంబంధించి నాణ్యత ఏ విధంగా ఉంది ఏమిటి అనే దాని మీద కూడా ఆయన అయితే మాత్రం ఒక క్లారిటీగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అమరావతికి సంబంధించి అమరావతి ప్రాంతానికి మాత్రం పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కేవలం కొంతమందిని మాత్రమే భోజనం చేసేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఒక 20 మందిని మాత్రమే అలౌ చేస్తున్నారు. లోపలికి యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం మీడియాకు కూడా ప్రవేశం లేదు. బయటనే మీడియాకి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మరికొద్దిసేపట్లో అంటే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే ఉండవల్లి ఆయన నివాసం నుంచి ఆయన హెలికాప్టర్లో బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. ఆయన రిసీవ్ చేసుకునేందుకు మాత్రం ఇప్పుడే పెద్ద ఎత్తున హెలిప్యాడ్ ఏదైతే ధరణికోట దగ్గర ఉందో ఆ హెలిప్యాడ్ దగ్గరికి అయితే మాత్రం కలెక్టర్, ఎస్పీతో పాటుగా కూడా ఎమ్మెల్యే అయినటువంటి భాష్యం ప్రవీణ్, అదేవిధంగా కూడా ఇక పల్నాడుకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకి మాత్రం రిసీవ్ చేసుకునేందుకు అక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా సామాన్యులు కూడా అక్కడికి చేరుకొని వాళ్ళకి సంబంధించి గ్రేవెన్స్ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళైతే మాత్రం తమకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యంలో నాయకులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మరింతగా కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే పేదలకి మరింతగా కూడా చౌక ధరలకి నాణ్యమైన భోజనాన్ని అందించే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అన్నా క్యాంటీన్ కావాలని కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.